పక్షమైన శ్రమ. అందుకే డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. శ్రమకు నీవు నీ వ్యక్తిగత కారణాల వలన, బలహీనతల వలన కలిగే శ్రమలు వేరు, క్రీస్తు పక్షంగా కలిగే శ్రమలు వేరు ప్రియులారా. సరే, మనం ఎక్కువసేపు ఇంకా దీని గురించి మాట్లాడుకోవద్దు. మన మూల విషయాల్లోకి మనం వెళ్దాం ప్రియులారా. ప్రవీణ్ అన్న గారు ఈ విషయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30 విషయంలో వారు చక్కగా క్రీస్తు పక్షాన శ్రమ పడుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అది దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు అనుగ్రహించిన పరిచర్య అని ఆయన విశ్వసించారు. కనుకనే తాను సౌఖ్యంగా ఉండగలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టి, తనకు క్షేమము అన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో తెలియదు అన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకునే స్థలంలోనికి, విశ్వాసాన్ని ప్రకటించే స్థలంలోనికి అన్న వచ్చి సేవ చేస్తా ఉన్నారు. అన్న వచ్చి సేవ చేస్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను, ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఈ మాట ఎంతైనా తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. I heard about ప్రవీణ్ అన్న. He brought చాలా మంచి ఇల్లు. I don't want to comment anything about that. చాలా మంచి ఇల్లు అన్న యూఎస్ లో కొనుక్కున్నారు. బికాస్ he is having a software company. He's a CEO of software companies. God has blessed him immensely. దేవుడు చాలా ఉన్నతంగా భౌతికంగా కూడా అన్నను ఆశీర్వదించారు. అమెరికాలో చక్కని ఇల్లు కూడా కొనుక్కున్నారు. కానీ దేవుని ఉన్నతమైన కృప, ఆ దేవుని ఆత్మ వారిని ప్రేరేపించిన తర్వాత he sold out that and he came back to the nation. మన దేశానికి తిరిగి వచ్చారు, మన భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రవీణ్ అన్న, he sold out everything whatever he has in US and he came back to his own country to serve the Lord. తాను క్షేమము కలిగిన పరిస్థితిని, నెమ్మది కలిగిన పరిస్థితిని, సౌఖ్యంగా ఉండగలిగే పరిస్థితిని క్రీస్తు పక్షంగా విడిచిపెట్టి, క్రీస్తు పక్షంగా ఎక్కడ శ్రమ పడడానికి అవకాశం ఉన్నదో ఎరిగి ఆ ప్రాంతంలోనికి వచ్చాడు. నేను చెప్పాలనుకున్న మాట, తనకు క్షేమము అనుకున్న ప్రాంతం కాకుండా, తను ఎప్పుడైనా అవమానించబడటానికి, దాడి చేయబడటానికి, అవసరమైతే చంపబడటానికి అవకాశం ఉన్న స్థలములోనికి వచ్చి పరిచర్య చేస్తా ఉన్నాడు ప్రవీణ్ అన్న. చేసి మన మధ్య జీవించి ప్రభు అనుగ్రహించిన విశ్రాంతిలోనికి ఆయన ప్రవేశించాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను తెలుసా? So many of us, I'm sorry to say this, so many of us are looking for a comforted zone. క్షేమాధారమైన స్థలములోనే ఉండి సేవ చేయాలనుకుంటా ఉన్నారు. కానీ క్రీస్తు పక్షముగా ఎక్కడ శ్రమ పడడానికి అవకాశం ఉందో, ఎక్కడ వేదనకు గురి కావడానికి అవకాశం ఉందో, అవసరమైతే ఎక్కడ తన ప్రాణం పోవడానికి అవకాశం ఉన్నదో ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయగలిగిన వారు లేరు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఐఎమ్ రిపీటింగ్ దిస్ స్టేట్మెంట్. నా గురించి మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి, ఐ వాంట్ టు సే దిస్. కడవరి దినములలో మనం క్రీస్తు కొరకు శ్రమ పొందే ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలి. అవసరమైతే మనం ప్రాణం పోతదేమో అవకాశము 0.1% ఉందని తెలిసిన, 99% సేఫ్ ఉందని తెలిసిన వెళ్ళడం కాదు. ఒకవేళ ప్రాణం పోవడానికి 1% అవకాశం ఉందన్నా వెళ్ళాలా. రివర్స్ లో 99% పోవడానికి అవకాశం ఉంది, 1% లేదు, క్షేమంగా మనం ఉండొచ్చు అనే అవకాశం ఉన్న ప్రాంతానికైనా నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. మనం ఒక వ్యక్తి క్రీస్తు కొరకు హతసాక్షి అయినప్పుడు మాత్రమే శ్రద్ధాంజలిలు, కండోలెన్సులు, వాళ్ళ గురించి ఫోటోలు పెట్టేసి మాట్లాడతాం. ఆ వ్యక్తి ఎటువంటి సేవ చేశాడో అలాగున మనం సేవ చేయడానికి ప్రయత్నించాం, అలాగున సేవ చేయడానికి వ్యక్తులను సిద్ధపరచం, అలాగున సేవ చేయడానికి వ్యక్తులను పంపించం. We are so selfish in our own zones. I am really sorry to use these words. We are so selfish. We proclaim things which we won't do. We are not able to do. క్షమించండి ఈ మాట, నేను చేయడం నా వల్ల కాదు, నేను చెయ్యను కూడా. అలాంటి వాటిని ప్రకటిస్తాం, అలాంటి వాటిని చేయడానికి గొప్ప గొప్ప వేదికల ముందు మాట్లాడతాం. కానీ అవి చేయడానికి ముందుకు రా. ఒక మాట, ప్రవీణ్ అన్న గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారో, ఎవరు కండోలెన్స్ తెలియజేస్తా ఉన్నారో, ఎవరు
వేరు వేరు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళందరినీ నేను బ్రతిమలాడుకుంటూ అడుగుతా ఉన్నాను, అయ్యా ప్రవీణ్ అన్న గారు జీవించినట్లుగా మీరు కూడా క్రీస్తు పక్షాన ప్రతి దినం శ్రమ పొందడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళగలరా? మీ సంఘాన్ని అలాగున సేవ చేయడానికి సిద్ధపరచగలరా? మీ సంఘములో నుంచి అలాగున వ్యక్తులను పంపగలరా? ఒకసారి దేవుడు మన మధ్యలో ఇదో చక్కని మాదిరిని చూపించాడు అని ఒకసారి ఆలోచించేయండి. హి ఈస్ రిమైండింగ్ us. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే,